మీనన్ చంపి పడేసిన శవాలని చూసి బాధపడిపోతున్న జేడీ కేడీ మిగతా కిడ్నాప్ అయిన వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఫ్యామిలీలకి అప్పగించిన జేడీ కేడీ అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి. ఇక జేడీ రమ్య వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఎలాగైనా మనమే ఒకరం మన టీంలో కిడ్నాప్ అయ్యి ఆ మీనన్ ఎక్కడ అమ్మాయిలని అబ్బాయిలని కిడ్నాప్ చేసి దాస్తున్నాడో మనం ఖచ్చితంగా కనిపెట్టాలి. అలా జరగాలంటే మనలో ఒకరం కిడ్నాప్ అవ్వాలి అని చెప్పేసి ఇక ప్లాన్ చెప్తుంది. అప్పుడు రమ్య నేను కిడ్నాప్ అవుతాను మేడం అని చెప్పేసి అనడంతో అప్పుడు జేడీ అలాగే రమ్య, ఈ పనికి నువ్వైతేనే కరెక్ట్, కాకపోతే ఈ గెటప్లో అయితే నిన్ను ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశం ఉంది, గెటప్ చేంజ్ చేసుకుని రా అని చెప్పేసి జేడీ చెప్తుంది. అప్పుడు ఇక ఆ రమ్య అలాగే మేడం అని చెప్పేసి ఇక నార్మల్ అమ్మాయిలు ఎలా రెడీ అవుతారో అలా డ్రెస్ వేసుకొని వచ్చేస్తుంది. ఇక స్పెట్స్ పెట్టుకొని అందరిలాగా నార్మల్ అమ్మాయిలా కనిపిస్తుంది, ఒక పోలీస్లా కాకుండా. ఇక అది చూసిన కేడీ ఉండి మొన్నేమో నాకు కస్టమర్ అవతారం వేయించావు, ఈరోజేమో రమ్యకి ఇలా నార్మల్ అమ్మాయి అవతారం వేయించావు, నువ్వు సూపర్ జేడీ అని చెప్పేసనడంతో అప్పుడు ఇక జేడీ ఉండి మనకు ఎక్కువ టైం లేదు కేడీ, మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సరిపోదు, అక్కడ చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వెంటనే మన ప్లాన్ని అమలుపరచాలి. ఆ రామస్వామి మనుషులు ఎక్కడ ఎక్కువగా కిడ్నాపులు చేశారో రమ్యని అదే ఏరియాకి తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టాలి అని చెప్పేసి రమ్య మేమందరం నిన్ను దూరం నుంచి వాచ్ చేస్తూ ఉంటాము, అక్కడ ఏం జరుగుతుందనేది మేమందరం చూస్తుంటాము, నువ్వు వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు అందరూ ఎలా భయపడిపోతారో అలాగే యాక్టింగ్ చేసి వాళ్ళతో పాటు వెళ్ళాలి, మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక చెప్తుంది. అప్పుడు ఇక రమ్య ఉండి అలాగే మేడం అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కలిసి అక్కడికి బయలుదేరుతారు. ఇక ఇంకొక వైపు ఆ మీనన్ రౌడీలో మనకి ఇక చివరిగా ఒక్క అమ్మాయి కావాలి, ఆ ఒక్క అమ్మాయి దొరికితే ఇక బాయ్ చాలు అన్నాడు, ఈ ఒక్క అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నాడు, మనం ఎలాగైనా ఇప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళాలి, ఇక ఈ కిడ్నాప్లు అవన్నీ మనం చెయ్యాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక ఏరియా దగ్గరికి వస్తారు. ఇక జేడీ ప్లాన్ చేసినట్టే రమ్య నార్మల్ మనిషిలాగా నిలబడి ఇక మొబైల్ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ మీనన్ మనుషులు అటుగా వస్తారు. అక్కడ ఒంటరిగా నిలుచున్న రమ్యని చూసి రేయ్ మనం అనుకున్న అమ్మాయి ఇక్కడుందిరా, మనం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశామంటే ఇక మన పని అయిపోతుంది, వెళ్దామా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అప్పుడు ఇక అలాగే అని చెప్పేసి అటు ఇటు చూస్తారు, చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు. రేయ్ ఇదే మనకు మంచి కరెక్ట్ టైం రా, వెళ్ళి కిడ్నాప్ చేద్దాం పదండి అని చెప్పేసి అందరూ ఒక్కసారిగా దిగేసి వచ్చి అటు ఇటు చూస్తూ ఇక రమ్యని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఇక వాళ్ళ జీప్లో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు రాగానే ఆ రౌడీలు అక్కడికి రాగానే జేడీ కేడీకి ఫోన్ చేసి కేడీ బాయ్స్ వచ్చారు, ఇక రమ్యని కిడ్నాప్ చేయడానికి వచ్చారు, మనమందరం అలర్ట్గా ఉండాలి, అక్కడ రమ్య కిడ్నాప్ అవ్వగానే మనం ఫాలో అవ్వాలి, ఫాలో అవుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళు ఏ ఏరియాకు ఎంట్రీ అవుతున్నారో చూసేస్తే మనం అక్కడ పాడుబడ్డ ఇంటి దగ్గరికో బంగ్లా దగ్గరకో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తే మనకు ఖచ్చితంగా మిగతా వాళ్ళు దొరికేస్తారు అని చెప్పేసి కేడీ దగ్గర మాట్లాడుతుంది. ఇక ఆ మీనన్ మనుషులు రమ్యని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇక జేడీ కేడీ కూడా ప్లాన్గా ముందు కిరణ్ని ఆ బండి వెనకాల పంపిస్తూ ఉంటారు. జేడీ కేడీ మాత్రం బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇక ఆ బండిని కిరణ్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మీనన్ ప్లేస్కి చేరుకోవడానికి ఇక కొన్ని నిమిషాలు ఉండగానే ఆ మీనన్
మీనన్ ఆ రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రేయ్ ఏమైంది, ఆ ఒక్క అమ్మాయిని కిడ్నాప్ చేశారా లేదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక వాళ్ళుండి చాలా ఈజీగా చేసేసాం బాయ్, నీ దగ్గరికే వస్తున్నాం అని చెప్పేసి అనడంతో రేయ్ అసలే ఆ జేడి మన మీద నిఘా పెట్టించుంది, ఒకసారి ఆ అమ్మాయి ఫోటో నాకు పంపించు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక ఆ రౌడీ వాళ్ళు ఆ రమ్య ఫోటో తీసి ఆ మీనన్కి పంపించేస్తారు. ఇక మీనన్ ఆ ఫోటో చూడగానే రేయ్ 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 ఇది పోలీస్ రా, మామూలు అమ్మాయి కాదు, పోలీస్ని కిడ్నాప్ చేశారేంట్రా, ఇదంతా ఆ జేడి ప్లానే, నాకు తెలిసి మిమ్మల్ని ఒక పోలీస్ వాళ్ళు ఫాలో అవుతుంటారు, పోలీస్ కార్ మీ వెనకాలే వస్తుంటుంది, ఒకసారి చూడండిరా అని చెప్పేసి తల పట్టుకుంటాడు మీనన్. ఇక ఆ రౌడీలు అవును బాయ్ మా వెనకాల ఒక కార్ ఫాలో అవుతుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ మీనన్ రేయ్ అందులో ఉన్నది ఖచ్చితంగా ఆ జేడీయే అయ్యుంటుంది, మీరు ముందు జీప్ అక్కడ ఆపేసి వెళ్ళి నేను ఫోన్ చేశానని చెప్పేసి ఆ జేడీకి ఇవ్వపోండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ రౌడీలు అలాగే బాయ్ ఇప్పుడే వెళ్ళి ఇస్తాం అని చెప్పేసి ఇక ఆ బండి దిగి వెళ్ళి ఇక ఫోన్ తీసుకుని వెళ్ళి ఆ కార్ దగ్గర గ్లాస్ కొడుతూ ఉంటారు. అప్పుడు అందులో నుంచి కిరణ్ డోర్ ఓపెన్ చేసి బయటకి వస్తాడు. అప్పుడు ఇక వీడియో కాల్లో ఉన్న మీనన్ కిరణ్ని చూసి షాక్ అయిపోతాడు. రేయ్ అక్కడ ఉండాల్సింది జేడీ కదరా, నువ్వున్నావేంటి అని చెప్పేసి అడగడంతో అప్పుడు కిరణ్ రేయ్ ఆ మొబైల్ ఇవ్వు అని చెప్పేసి ఆ రౌడీ చేతిలో నుంచి మొబైల్ తీసుకుని ఏంటి మీనన్ నన్ను చూసి షాక్ అయ్యావా, ఇక్కడ జేడీ ఉంటుందనుకుంటే నేనున్నానని షాక్ అయ్యావు కదూ, నువ్వు జేడీ మేడంకి షాక్ ఇద్దామనుకున్నావు కానీ నువ్వే షాక్ అయిపోయావేంటి మీనన్, ఆల్రెడీ మేడం నీ దగ్గరికి వచ్చేసింటుంది మీనన్, వేట మొదలవుతుంది చూసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడిక ఆ మీనన్ ఏం చెయ్యాలో అర్థం కాక జేడీ 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 చా నువ్వు నన్ను వెంటాడుతూనే ఉన్నావు, ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి, ఈరోజు నీ చావు ఖచ్చితంగా నా కల్లారా చూస్తాను అని చెప్పేసి మీనన్ చాలా కోపంగా ఉంటాడు జేడీ మీద. ఇక ఆ రౌడీలు అక్కడి నుంచి ఇక మీనన్ దగ్గరికి బయలుదేరుతారు, ఎందుకంటే జేడీ ఆల్రెడీ అక్కడికి వెళ్ళుంటుంది కాబట్టి. ఇక ఆ మీనన్ అంటే వీడు చెప్పినట్టుగా ఆ జేడీ ఇక్కడికి వచ్చేసిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జేడీ ఆ మీనన్ ఎక్కడైతే కిడ్నాప్ చేసిన వాళ్ళని దాచుంచాడో అక్కడికి చేరుకుంటుంది. ఇక జేడీ కేడీలు బైక్ మీద వెళ్ళి అక్కడ ఆ మీనన్ కిడ్నాప్ చేసిన వాళ్ళ ఇంటి ముందు ఆగుంటారు. ఇక ఆ మీనన్ కొంపతీసి ఈ జేడీ ఇక్కడికి వచ్చిందా, వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి బయటకి ఇక వచ్చి చూస్తాడు. అప్పుడు అక్కడ కింద జేడీ కేడీలు నిలబడి ఉంటారు. ఇక జేడీని చూసి ఆ మీనన్కి దిమ్మ తిరిగిపోతుంది. ఈ జేడీని ఈ రోజుతో ఈ ప్రపంచానికి దూరం చెయ్యాలి, దీన్ని చంపేయాలి అని చెప్పేసి రే బాయ్స్ అందరూ రెడీ అవ్వండ్రా, ఈ పోలీసులని తరిమి కొడదాం అని చెప్పేసి రేయ్ అందరికీ చెప్తున్నాను ఇది కోట్లల్లో బిజినెస్, ఇది గనక మిస్ అయ్యిందంటే మనం చాలా లాస్ అవుతాం, మనకి ఏ డీల్స్ రావు, ఇంకా ఖచ్చితంగా ఇందులో ఒక్కరిని కూడా ఆ జేడీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే ఆ జేడీ శవమే ఇక్కడి నుంచి వెళ్ళాలి, రండిరా అని చెప్పేసి అందరినీ పిలుస్తాడు. ఇక జేడీ ఏమో కేడీతో కేడీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు, మనం వీలైనంత త్వరగా ఇక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, ఆ మీనన్ని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. కేడీ ఉండి అలాగే జేడీ అని చెప్పేసి అంటాడు. ఇక ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళగానే ఆ రౌడీలు ఆల్రెడీ ఇక జేడీ కేడీ కోసం ఇక ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండుంటారు. అప్పుడు ఆ మీన నుండి జేడీ నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తోంది జేడీ, నేను ఎక్కడ దాక్కున్నా కూడా నన్ను కనిపెట్టి వచ్చేస్తావు, నీకు అంత తెలివి ఉంది, కాకపోతే నీలాంటి తెలివైన పోలీసు నాకు సపోర్ట్ చేస్తే మనం ఈ ప్రపంచాన్నే ఏలొచ్చు, అబ్బే నువ్వు వినవే, నేను ఎంత చెప్పినా
నీ సిన్సియారిటీ, నీ యూనిఫామ్ అనే మాట్లాడతావు. ఒక్కసారి నాతో చేతులు కలపడానికి ట్రై చేయి. నీకు అసలు జీవితం అంటే ఎలా ఉంటుందో, డబ్బు అంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఇలా సిన్సియర్గా ఉండి ఏం సాధిస్తావు చెప్పు? మహా అయితే 2 మెడల్స్ అంతే కదా. ఇలా అయితే నువ్వు డబ్బు మీదే నడవచ్చు అని చెప్పేసి ఇక ఆ మీనన్ జేడీకి సలహా ఇస్తాడు. అప్పుడు జేడీ, నీలాగా మనుషుల్ని చంపి క్యాష్ చేసుకునే దుర్మార్గపు బుద్ధి నాకు లేదు మీనన్. మర్యాదగా కిడ్నాప్ చేసిన వాళ్ళని నాకు అప్పగించు, లేదంటే ఈరోజు నీ చావు నా చేతిలో మూడినట్టే మీనన్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనన్, నేను చెప్పిన డీల్ గురించి ఒకసారి ఆలోచించు జేడీ, ఒకసారి ఆలోచించి అప్పుడు నీ నిర్ణయం చెప్పు. అంత తొందరగా చెప్తే ఎలా? నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి తన దగ్గరున్న సూట్ కేసులో ఉన్న డబ్బును ఆ జేడీకేడీ ముందు కింద పోస్తూ ఉంటాడు. ఇంకా 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 ఎంత కావాలి చెప్పు, ఎంతైనా ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడిక జేడీ ఉండి, నీకు చివరిసారిగా చెప్తున్నాను మీనన్, కిడ్నాప్ చేసిన వాళ్ళని మాకప్పగించి లొంగిపో, ప్రాణాలతో మిగులుతావు, లేదనుకో అని చెప్పేసి అనడంతో అప్పుడిక మీన నుండి, రేయ్ ఇది వినదురా, అటాక్ చేయండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇక కేడీ జేడీలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఇక సైగ చేసుకొని యుద్ధానికి సిద్ధమైపోతారు. ఇక ఆ రౌడీలని వీర కుమ్ముడు కుమ్మేస్తుంటారు. ఒక్కొక్కడిని పిచ్చి కుక్కలను కొట్టినట్టు ఫైట్ చేసి తరిమి కొడుతూ ఉంటారు. ఇక ఆ మీనన్ చివరగా ఒక 2 రౌడీలు మిగిలారన్న టైంలో వాళ్ళు జేడీకేడీతోని పోరాడుతుంటే ఆ మీనన్, నేను బ్రతికుంటే ఇలాంటివి ఎన్ని డీల్స్ అయినా చేసుకోవచ్చు, ఈ జేడీ చేతికి దొరికానంటే ఈసారి తప్పించుకోవడం నా వల్ల కాదు, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోయి తర్వాత చెప్తాను దీని సంగతి అని చెప్పేసి దీని గురించి ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర కిడ్నాప్లు మొదలుపెట్టి మళ్ళీ ఈ ఆర్గాన్ సప్లై చెయ్యొచ్చు, కానీ జేడీ చేతికి మాత్రం చిక్కకూడదు అని చెప్పేసి ఆ మీనన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇక మీనన్ పారిపోతుంటే జేడీకేడీతో, కేడీ నేను వీళ్ళని చూసుకుంటాను, నువ్వు ఆ మీనన్ని పట్టుకోపో అని చెప్పేసి చెప్తుంది. అప్పుడిక కేడీ వెళ్ళబోతూ ఉంటే ఆల్రెడీ ఇక ఆ కిరణ్ దగ్గర నుంచి బయలుదేరిన రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. ఇక ఆ రౌడీలకి మీనన్ ఫోన్ చేస్తుంటాడు, ఆ జేడీకేడీని ఎలాగైనా ఆపండి, నేను తర్వాత మీకు ఫోన్ చేస్తాను, నా దగ్గరికి చేరకుండా వాళ్ళని అడ్డుకోండి అని చెప్పేసి చెప్పుంటాడు. ఇక ఆ రౌడీలు త్వరగా వచ్చి కేడీని కూడా అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఇక అడ్డుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఆల్రెడీ మీనన్ ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక జేడీ ఆ మీనన్ తప్పించుకున్నందుకు చాలా కోపంగా ఉంటుంది. ఇక మిగతా రౌడీలని మాత్రం పిచ్చి కుక్కల్ని తరిమినట్టు ఫుల్ ఫైట్ చేసి చాలా దారుణంగా కొడుతుంది. ఇక ఆ రౌడీలు కూడా తట్టుకోలేక అక్కడికక్కడే కొందరు పడిపోతారు, ఇంకొందరు లేచి పారిపోతూ ఉంటారు. ఇక జేడీ తనతో పాటు వచ్చిన టీం వాళ్ళకి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఇక ఆ మీనన్ ఎక్కడ కిడ్నాప్ చేసిన వాళ్ళను దాచుంచాడా అని చెప్పేసి ఇక వెతుకుతూ ఉంటుంది. ఇక ఒక రూమ్లో వాళ్ళు పడిపోయి ఉండుంటారు, వాళ్ళకి స్పృహ కూడా ఉండుండదు. ఎందుకంటే మీనన్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చుంటాడు కదా, ఆ మత్తు ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళకి స్పృహ వచ్చుండదు. ఇక ఇంకొక రూమ్లోకి వెళ్ళి చూస్తే దారుణం అసలు, అందులో చాలామంది అవయవాలు ఉండుంటాయి, ఇక చాలామంది శవాలు కూడా ఉండుంటాయి. ఎందుకంటే కిడ్నాప్ చేసి ఆల్రెడీ మీనన్ చాలా మంది నుంచి అవయవాలు వేరు చేసేసి చంపేసుండుంటాడు. అది చూసి జేడీకేడీ చాలా బాధపడిపోతారు. ఇక ఎలాగో ఒకలా అక్కడి నుంచి ఇక వాళ్ళని తీసుకుని వెళ్తారు.
ఆ కిడ్నాప్ అయిన వాళ్ళని సేఫ్గా అక్కడి నుంచి తీసుకువెళ్ళి పంపించేస్తారు. ఇక శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి అక్కడికి కౌశికి వస్తుంది. వచ్చి జేడీకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక ఆ జేడీ ఓకే పర్వాలేదని చెప్పేసి శ్రీవల్లిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఆ శవాలని తీసుకుని వచ్చి ఆ శవాలని కూడా ఎవరెవరు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళ కుటుంబాలకి అప్పగిస్తుంది. ఇక అప్పుడు వాళ్ళు జేడీతో మా పిల్లల్ని తిరిగి తీసుకొస్తానని మాటిచ్చావమ్మా, కానీ ప్రాణం లేని శవాలని తీసుకొచ్చావేంటమ్మా అని చెప్పేసి చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అది చూసిన జేడీకి కూడా కళ్ళల్లో నీళ్ళొస్తుంటాయి. చాలా బాధపడిపోతుంది. ఇక కేడీ ఉండి ఏంటి జేడీ వీళ్ళని కూడా కాపాడుంటుంటే చాలా బాగుండేది, కానీ ఆలస్యమైపోయింది అని చెప్పేసి బాధపడతాడు. ఇక అప్పుడు జేడీ ఉండి ఇంతమంది చావుకు కారణమైన ఆ మీనన్ని అస్సలు వదిలిపెట్టకూడదు కేడీ అని చెప్పేసి మీనన్ మీద చాలా కోపంగా ఉంటుంది.